ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి పాస్టర్ గారికి ప్రేమపూర్వక వందనాలు. గత వారం బిట్టుకి మేమైతే చాలా ట్రబుల్ పడ్డాము. మొన్న సండే మేము చర్చికి వద్దామని చెప్పేసి, అంటే 1 వీక్ నుంచి బాబుకు ఫీవర్గా ఉంది. మేము ఏం చేసామంటే నార్మల్ ఫీవర్ అని చెప్పేసి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆర్ఎంపీ దగ్గర ఇంజెక్షన్ చేసి మళ్ళీ స్కూల్కి పంపించేయడం అలా చేశానమాట. నేనైతే ఇంకా పర్లేదులే, వాడు యాక్టివ్గా ఉండడం వల్ల మాకు అసలు ఆ ఫీవర్ ఏంటనేది తెలియలేదు. ఫీవర్ నార్మల్ ఫీవర్ అని చెప్పేసి నేను ఆ సిరప్, పారాసిటమాల్ సిరప్ వేసేసి పంపించేసి దాన్ని స్కూల్కి. మళ్ళీ అలా వేసేదాన్ని. అది వేసేంత వరకు బాగానే ఉండేవాడు. సాయంత్రం కూడా అసలు ఫీవర్ ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. 1 వీక్ అంతా మేము అలాగే బాధపడ్డాం. కానీ సాటర్డే రోజు నైటు సివియర్గా 104 ఫీవర్ వచ్చేసింది. అంటే ప్రతిసారి 102 వచ్చేది. నేనేంటి పారాసిటమాల్ వేసి తగ్గించేసేదాన్ని. 104 వచ్చిన తర్వాత బాబు చూస్తేనేమో కళ్ళేమో ఎర్రబడిపోయి ముక్కు నుంచి వేడి వేడి గాలి రావడం, చాలా పాపం చాలా స్ట్రబుల్ అయిపోయేవాడు. ఆ రోజు నాకైతే ఏడుపు వచ్చేసింది. ఏంటని అశోక్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం ట్రీట్మెంట్ చేయించుకుందాం, బ్లడ్ టెస్టులు చేయించుకుందాం, ఎందుకైనా మంచిది, ఇప్పుడు బాగుంటలేదని చెప్పేసి నేను బ్లడ్ టెస్టులకి వేరే అతను పంపిస్తుందని చెప్పేసి అశోక్ అన్న తర్వాత తను వచ్చి ఇంటికి నైటు తీసాడు. కానీ నర్వస్ అనేది కనిపించలేదు. చాలా చోట్ల పొడి చేశారు. అసలు ఎక్కడ కూడా నర్వస్ అని అస్సలు కనిపించలేదు. మళ్ళీ ఆ రోజు నైట్ అంతా అలాగే ఫీవర్తో ఉన్నాడు. నెక్స్ట్ మార్నింగ్ కూడా మళ్ళీ తను వచ్చాడు. ఆయన కూడా నర్వస్ దొరకలేదు. ఆయన పొడుస్తూనే ఉన్నారు, బ్లడ్ తీలైపోయారు. మళ్ళీ మేము ప్రార్థన చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఒక ఆయన వచ్చిన తర్వాత లైట్గా కొంచెం తీసాడనమాట. తీసిన తర్వాత రిపోర్ట్లు వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 గంటలకి రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నా. అయినా కానీ దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇంత 1 వీక్ కూడా అంత ఫీవర్తో ఉన్నాడంటే అసలు మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత చెప్పాడన్నమాట 95 పాయింట్స్ సిఆర్పి అనేది పెరిగిపోయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, తర్వాత ఏమో లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయింది, సీరియస్గా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పి అన్నాడు అబ్బాయి. మేము సర్లే డాక్టర్ గారి దగ్గర ఒకసారి చూపిద్దామని చెప్పి నేను ఆదివారం చర్చికి వచ్చేద్దామని చెప్పి నేను మొన్న సండే మేము శ్రీబాల్ హాస్పిటల్కి వెళ్ళానమాట. వెళ్ళగానే తర్వాత డాక్టర్ చూసి, అయ్యో బాబు అసలు ఎంత సివియర్గా ఉన్నాడంటే అసలు మీరు ఈరోజు తీసుకురాకపోతే ఇంకా మీకు చేతిలో ఉండబోతున్న బాబు అని చెప్పాడు. ఇంకా మేము అక్కడే ఇంకా ఇద్దరం ఏడ్ చేసాం అనమాట. ఇంక మేము ఏం చేయాలో మాకు తెలియదు. ఇంకా తన ఏడ్ చేస్తున్నాడు, నేను ఏడ్ చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు, ప్రభువా ఏంటి ఇలా జరిగిందని నేను అనుకుంటేనే ఇంకా దేవుడు ఇక్కడ వరకు కృప చూపించాడని ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు లంగ్స్లో కూడా ఇంకా ఎఫెక్ట్ ఉందని చెప్పారు. మళ్ళీ ఇంకా సీరియస్, ఇక్కడ డాక్టర్ గారు అన్నది అడ్మిట్ అయిపోవాలి, ఈరోజు అడ్మిట్ అవ్వకపోతే కనుక మీకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అది కూడా నా చేతుల్లో లేదు, ఎందుకంటే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను అంతేగాని నేను పూర్తిగా నయం చేస్తానని చెప్పలేను. ఒకవేళ ఉంటే మీరు విజయవాడ నేను రాసేస్తాను, విజయవాడ వెళ్ళిపోవాలి, చాలా సీరియస్గా ఉన్నాడు బాబు, లేకపోతే కనుక ఇంకా కొంచెం మీరు ఆలస్యం చేసుంటే కనుక బ్రెయిన్కి వాటర్ వెళ్ళిపోదును, ఆ తర్వాత పారాలసిస్ అనేది ఇంకా చాలా ఎఫెక్ట్ వచ్చేది బాబుకి, ఫిట్స్ అనేది ఇలా వచ్చేది. 104 ఫీవర్ ఉందంటేనే ఫిట్స్ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి, మీరు ఎందుకు ఇలా డాక్టర్ గారు ఇద్దరిని తిట్టేశారు అనమాట. ఇంకా అప్పుడు ఇద్దరం ఏడుస్తుంటే అప్పుడు అన్నయ్యకి ఆ రోజు సండే అన్నయ్యకి ఏడుస్తూ అశోక్ ఫోన్ చేసి చెప్పగానే ఇంకా అన్నయ్య అక్కడి నుంచి వచ్చి ప్రార్థన చేశారన్నమాట. అమ్మ మీకు ఏమవుతుంది, రేపు ఆదివారం కల్లా దేవుడు మీకు బిట్టుని పరిపూర్ణమైన ఆరోగ్యంగా తీసుకొస్తాడు, ఏమి లేదని అక్క అన్నయ్య ఇద్దరు మాకు ధైర్యం చెప్పారు. అసలు వాడు దాంట్లో ఏమీ లేదు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, మీరు ఏం భయపడకండి అని చెప్పి అన్నప్పటికీ అన్నయ్య అక్క మమ్మల్ని ఓదార్చినప్పుడు మాకు కొంచెం రిలీఫ్ అయిందనమాట. దేవుడు అద్భుత కార్యాలు ఒకటి కాదు మా పట్ల, చాలా బిట్టు విషయంలో అయితే అసలు ప్రతి విషయంలోనే అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు మా పట్ల. అసలు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మేము రాజమండ్రి వెళ్ళి జాయిన్ చేద్దాం అనుకున్నప్పటికీ అన్నయ్య మాకు ప్రే చేసి అలాంటిది ఏమి ఉండదు అనగానే మేము అక్కడి నుంచి అడ్మిట్ అవ్వాల్సిన వాళ్ళమే. అప్పుడు కూడా ఆశ్చర్యకరం మా పట్ల చేసింది దేవుడు. వెంటనే మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేసాం. కానీ ఇప్పుడైతే మేము సివియర్గా ఉండడం వల్ల అడ్మిట్ అయ్యాం. కానీ దేవుడు మా పట్ల ఎన్నో మేలులు, అసలు ఊహించలేని మేలులు, అసలు మేము అసలు బిట్టుని అసలు ఇలా చూస్తామని అనుకోలేదు నేను నిజంగా. అసలు మాతో ఉన్న ఒక అమ్మాయికి, బిట్టుతో జాయిన్ అయిన అమ్మాయికి 50% సిఆర్పి ఉంది. ఆ అమ్మాయికి అయితే వామిటింగ్స్, మోషన్స్, తర్వాత అమ్మాయికి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి బాడీ నిండా వాటర్ పట్టేసిందని విజయవాడ అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయాడు. కానీ కేవలం అన్నయ్య అక్క మా పట్ల ప్రేమ చూపిస్తూ మా కోసం ప్రతి విషయంలో ప్రే చేస్తూనే ఉన్నారు.
మీరందరూ కూడా మీ సంఘం మొత్తం కూడా బిట్టు విషయంలో చాలా ప్రార్థన చేశారు. నిజంగా డాక్టర్లు కూడా అసలు ఆశ్చర్యపోయారు. సెకండ్ టైము రిపోర్ట్ తీసినప్పుడు ఇంకా 95 నుంచి 49కి వచ్చేసినాయి సిఆర్పి. చాలా అంత ఫాస్ట్గా రికవర్ అవడం అనేది అసలు డాక్టర్లు కూడా అర్థం కాలేదు. అది దేవుడు చేసిన పెద్ద మిరాకిల్ మా పట్ల. అది దేవుడు చేశాడు అంతే, ఇంకా డాక్టర్లు కూడా చేయలేదు. ఈరోజు మేము ఇంత సాక్షిగా మమ్మల్ని బ్రతికిస్తున్నారు. ప్రతి విషయంలో మేము దేవుడికి సాక్షిగా బ్రతకాలి. ఎందుకంటే మమ్మల్ని సాక్షిని చెప్పుకోవడానికి మమ్మల్ని దేవుడు నిలబెడుతున్నాడు. నిజంగా బిట్టు పట్ల మా కుటుంబం పట్ల చాలా ఆశ్చర్యకరాలు చేశాడు. తర్వాత గురువారం తర్వాత తీసుకుంటే 19 అంటే ఇంకా తగ్గిపోయినాయి అనమాట. సిఆర్పి 19లోకి వచ్చేసింది అనమాట. దేవునికి మహిమ కలగాలి. మా కుటుంబాని కోసం, బిట్టు కోసం మీరందరూ మీ సంఘంగా మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ పోయిన వారం హాస్పిటల్లో నుంచి అశోక్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న పరిస్థితి బాగాలేదు అని కొంచెం ఆ స్వరం నాకు అర్థమైపోయింది, ఏడుస్తున్నట్టుగా. ఆ తర్వాత గ్రూప్లో కూడా అందరూ విన్నట్టున్నారు కదా మెసేజ్. హాస్పిటల్కి వెళ్ళేసరికి బిడ్డ పొజిషన్ ఏంటంటే డాక్టర్స్ మాట అన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అన్నాడు. ఈ సిఆర్పి వల్ల వచ్చే డిఫెక్ట్స్ ఏంటని నేను చూస్తే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ చూసి నేను కూడా కొద్దిగా షాక్ అయ్యాను. అవును, ఎంత ప్రమాదంలో ఉన్నాడని. సో ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్నారు. ఒకటే ప్రార్థన చేశాం, వచ్చే వారానికల్లా దేవుడి బిడ్డను మందిరంలో నిలబెట్టి మళ్ళీ సాక్షిగా వాడుకుంటాను. హల్లెలూయా. పోయిన వారం చాలా సీరియస్గా తనకి 94% ఉంటే మిగతా వాళ్ళకి 50%, 40% ఉన్న వాళ్ళు విజయవాడ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మేము చేయలేమని చేతులు ఎత్తేసి విజయవాడ తీసుకెళ్ళిపోయారు. 94% ఉన్న మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశాడు. విజయవాడ కాదు కదా, కనీసం తణుకో దరిదాపులు దేవుడు దాటనివ్వలేదు. దేవుడు సజీవంగా ఉంచి సాక్షిగా ఉంచాడు. డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. దేవుడు ఏం మాట్లాడతాడో అది చేస్తాడు. కాబట్టి ప్రార్థనకు గొప్ప శక్తి ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా.